ఆరోగ్యశ్రీ కార్డు అసలు ఎంత దుర్మార్గం అంటే కనీస సామాజిక బాధ్యత లేని కొన్ని పత్రికలు, కొన్ని టీవీలు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, చంద్రబాబు నాయుడు నీచుడు, ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిందని. అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయొచ్చు, కానీ అతను ఎలా తయారాడంటే ప్రజలను ఏదోలాగా ఆందోళనలోకి గెంటాలి, తప్పుదో పట్టించాలి ప్రజలని ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ 2,700 పైచీలకు ప్యానల్ హాస్పిటల్ ఉన్నాయి. మద్రాసులో, చెన్నైలో చేయించుకున్నా, బెంగళూరులో చేయించుకున్నా, హైదరాబాద్లో చేయించుకున్నా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఏ కారణం చేతైనా ఎవరికైనా ఆరోగ్యశ్రీ పథకం వర్తించకపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్నంత సక్రమంగా ఎక్కడా కూడా అమలు అవ్వట్లేదు. ప్రతి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలని జగన్మోహన్ రెడ్డి గారు మీరు దయచేసి తప్పుడు ప్రచారాలని, ఈ పేపర్లో రాసే తప్పుడు ప్రచారాలు, ఆరోగ్యశ్రీ పథకం అసలు ఎవరైనా కనీస జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోయిందని ప్రచారం చేస్తారా? ఈ తప్పుడు కథనాలు అంటే వాళ్ళ రాజకీయం కోసం బురద జల్లే ప్రయత్నం చేయడం, దాన్ని ప్రజలు కూడా నమ్మటం, ఇంకా ఇంతకంటే ఇదేమీ లేదు.